హలో ఎవ్రీవన్. సో, ఈరోజు వీడియో అయితే ప్రెజెంట్ జాబ్ మార్కెట్ అండ్ ఫ్రెషర్స్ స్ట్రగుల్ రిలేటెడ్ అండి. సో, ఎవరైతే స్టూడెంట్స్ కానీ, ఫ్రెషర్స్ కానీ అండ్ జాబ్ సెర్చ్ చేస్తూ స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూడాలి అండ్ ఈ టిప్స్ కూడా ఫాలో అవ్వాలి. సో, ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఫ్రెషర్ ఓపెనింగ్స్ చాలా తక్కువున్నాయి. ఇన్‌ఫాక్ట్ కొన్ని ఓపెనింగ్స్ అయితే అసలు బయటికి కూడా పోస్ట్ చేయట్లేదు. ఒకవేళ అవి పోస్ట్ చేసినా వెంటనే ఫిల్ అయిపోతున్నాయి. సో, మనం చాలా అలర్ట్, క్విక్ అండ్ అప్డేటెడ్‌గా లేకపోతే ఫ్రెషర్‌గా క్లిక్ అవ్వడం ఇంపాసిబుల్. సో, జాబ్ పోస్టింగ్ రిలీజ్ అయిన వెంటనే మీకు అలర్ట్స్ ఎలా రావాలి అనేది నేను ఫర్దర్‌గా డిస్కస్ చేస్తాను. సో, అప్డేటెడ్ విషయానికొస్తే మీ రెజ్యూమే ఏటీఎస్ ఫ్రెండ్లీనా కాదా? సో, అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్‌లో మీ రెజ్యూమే సెలెక్ట్ అవుతదా? అవ్వదా? అంటే ఆ జాబ్ డిస్క్రిప్షన్ రిలేటెడ్ కీవర్డ్స్ ఉంటే అది సెలెక్ట్ అవుతది. సో, మీరలా మీ రెజ్యూమేని అప్డేట్ చేసుకోవాలి. మీకలా చేయడం రావట్లేదు. సో, డోంట్ వర్రీ, చాట్‌జీపీటీ ఉంది. మీరు జాబ్ డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో అది తీసుకెళ్ళి చాట్‌జీపీటీకి ఇచ్చేస్తే ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమే జనరేట్ చేయమని చెప్తే అది మీకోసం జనరేట్ చేసి పెడతది. సో, అలర్ట్స్ విషయానికొస్తే మనం ప్రొఫెషనల్ ప్లాట్‌ఫామ్స్‌లో మన ప్రొఫైల్‌ని నీట్‌గా డిజైన్ చేసి పెట్టుకోవాలి. సో, ప్రొఫెషనల్ ప్లాట్‌ఫామ్స్ అంటే మనకేమున్నాయి లింక్డ్ఇన్, నౌకరీ, ఇండీడ్, ఫౌండేడ్ ఇలా చాలా ఉన్నాయి. సో, మనం ఈరోజైతే ఈ వీడియోలో లింక్డ్ఇన్ ఎలా చేసుకోవాలి అనేది క్లియర్‌గా చెప్తాను. అండ్ పీపుల్‌తో ఎలా కనెక్ట్ అవ్వాలి, ఎలా కన్వర్సేషన్ స్టార్ట్ చేయాలి, సో, ఎలా రిఫరెన్స్ అవ్వాలి అని ఇలాంటి టిప్స్ కూడా లాస్ట్‌లో ఉన్నాయి. సో, మిస్ అవ్వకుండా, స్కిప్ చేయకుండా ఎవ్రీథింగ్ చూడండి. పిన్ టు పిన్ నేను రికార్డ్ చేసి మరీ చూపిస్తున్నాను లింక్డ్ఇన్ ఎలా యాక్సెస్ చేయాలి అనేది. సో, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, సో, మీరు కూడా లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఖచ్చితంగా క్రియేట్ చేసుకోండి రైట్ నౌ. నేనెప్పుడో జాబ్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు చేసుకుంటాను. నాకిప్పుడు అది రిక్వైర్మెంట్ లేదు కదా! అని మాత్రం మీరు అనుకోకండి. ఎందుకంటే నేను ఆ మిస్టేక్ చేశాను. మీరు మాత్రం అలా చేయొద్దు. సో, మనం ఎప్పటినుంచే ప్రొఫైల్ విజిబిలిటీని పెంచుకోవడం చాలా బెటర్. లైక్ వి హావ్ పార్టిసిపేటెడ్ ఆర్ వి హావ్ కండక్టెడ్ అని చెప్పి ప్రొఫెషన్‌కి రిలేటెడ్ అయ్యే యాక్టివిటీస్ మనం పోస్ట్ చేసుకుంటూ, మన విజిబిలిటీని పెంచుకుంటూ అండ్ మన కనెక్షన్స్‌ని కూడా పెంచుకుంటూ ఉంటే రేపు మన జాబ్స్ వచ్చేప్పుడు చాలా ఈజీ అయిపోతది మనకి ప్రాసెస్. సో, మనం ప్లే స్టోర్‌కెళ్ళిపోయి లింక్డ్ఇన్ అని సెర్చ్ చేస్తే ఇలా లింక్డ్ఇన్ వస్తదండి. సో, అది ఇన్‌స్టాల్ చేసుకుందాం. మీరు కావాలంటే ఇన్‌స్టాల్ చేసుకోకుండా వెబ్ నుంచి కూడా జాయిన్ అవ్వచ్చు. సో, లింక్డ్ఇన్ ఇన్‌స్టాల్ అయిన తర్వాత మనకి ఇలా పేజ్ వస్తది. సో, జాయిన్ లింక్డ్ఇన్ తీసుకొని మెయిల్ ఆర్ ఫోన్ నంబర్ అండ్ పాస్వర్డ్‌కి క్లిక్ చేశాక అగ్రీ అండ్ జాయిన్ కొట్టాక మీకు ఇక్కడ ఇలా పేజ్ ఓపెన్ అవుతదండి. నాట్ నౌ ఆర్ కంటిన్యూ అని. సో, పాస్వర్డ్ నేనైతే సేవ్ చేయొద్దని చెప్తాను. సో, నాట్ నౌ క్లిక్ చేసుకొని మూవ్ అవ్వండి. ఒకవేళ కంటిన్యూ అంటే అది పాస్వర్డ్ ఆటోమేటిక్‌గా సేవ్ చేస్తదండి. సో, నాట్ నౌ తీసుకొని మూవ్ అయిన తర్వాత ఇలా జాయిన్ లింక్డ్ఇన్ అందులో మీకు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అడుగుతదండి. సో, మీ ఫస్ట్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ ఇవ్వండి. లాస్ట్ నేమ్‌లో మీ ఇనిషియల్ అంటే ఇంటి పేరు ఇచ్చేయండి. నేను మన పేజ్ కోసం చేస్తున్నాను కాబట్టి ఇలా ఇస్తున్నాను. మీరైతే మీ నేమ్ ఇవ్వండి. సో, తర్వాత మీరు స్టూడెంట్ ఆర్ ప్రొఫెషనల్ అని ఉంటదండి. సో, మీరు స్టూడెంట్ అయితే యెస్ క్లిక్ చేసుకోండి. స్టూడెంట్ కాదు అంటే అలాగే ఉంచేసుకోండి. నో అని. మీరు ఒకవేళ స్టూడెంట్ కాదు అంటే మీ ప్రీవియస్ రోల్ అవి ఇవ్వాలండి. ఒకవేళ మీ స్టూడెంట్ అని క్లిక్ చేసుకుంటే మీ యూనివర్సిటీ ఇవి అడుగుతదండి. సో, నేను యూనివర్సిటీ అయితే ఏఎన్‌యూ ఇచ్చేసి మూవ్ అవుతున్నాను. మీరు కావాలంటే మీ యూనివర్సిటీ కాకుండా మీరు రోల్ అలాగే ఉంచేసుకోవచ్చండి. సో, ఇక్కడ ఇయర్ మీ స్టార్ట్ ఇయర్ ఏంటి అని అడుగుతుంది. సో, నేనైతే 2025 చూస్ చేస్తాను. ఒకవేళ మీరు ఇప్పుడు ఫైనల్ ఇయర్‌లో ఉండుంటే దానికి తగ్గట్టుగా మీరు ఏ ఇయర్‌లో స్టార్ట్ చేశారో అది ఇయర్ ఇవ్వండి. అండ్ మీరు కావాలంటే తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. అది పెద్ద ఇష్యూ ఏం కాదు. సో, ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయండి. సో, ఇక్కడ మీ ప్రొఫైల్ పిక్ ఇచ్చేయండి. తర్వాత ఈమెయిల్ వెరిఫై చేసుకోండి. ఆ తర్వాత మీరు ప్రెజెంట్ జాబ్ సెర్చ్‌లో ఉన్నారా? అండ్ ఉంటే ఏ రోల్స్ కోసం చూస్తున్నారు అని అడుగుతది. సో, మనం యెస్ ఐయామ్ లుకింగ్ ఫర్ న్యూ జాబ్ అని క్లిక్ చేసుకుందాం. తర్వాత మనకి కావాల్సిన రోల్స్ ఏంటి అనేది ఇంటర్ఫేస్ వస్తదండి. సో, ఇక్కడ మీకు ఏ జాబ్ టైటిల్స్‌తో కావాలి అనేది మీరు చూస్ చేసుకోవచ్చు. సో, మీకు తెలిసిన కీవర్డ్స్ ఇక్కడ ఎంటర్ చేయండి. లైక్ క్లినికల్ అయితే క్లినికల్ కీవర్డ్స్ చేయండి. ఒకవేళ సాఫ్ట్‌వేర్‌కైనా ఉంటే సాఫ్ట్‌వేరే చేయండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రెగ్యులేటరీ స్పెషలిస్ట్ పెట్టాను కదా! సో, అలా. సో, అప్ టు మీరు 5 రోల్స్ వరకు అక్కడ ఎంటర్ చేసుకోవచ్చండి. సో, నేను ఇలా ఫార్మకో విజిలెన్స్ అని ఇవ్వగానే నాకు ఇక్కడ కీవర్డ్ ఇవ్వగానే నాకు రోల్స్ అన్నీ వచ్చినాయి కదా! వాటిలో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు కూడా. సో, ఇలా డ్రాప్ డౌన్‌లో లిస్ట్ చూడండి. ఫార్మకో అనలిస్ట్ ఆర్ క్లినికల్ అనలిస్ట్, విజిలెన్స్ సైంటిస్ట్, ఇంకా డ్రగ్ సేఫ్టీ ఇలా చాలా రోల్స్ ఉంటాయండి. సో, ఒక 5 రోల్స్ అయితే మీకేం కావాలో అవి సెలెక్ట్ చేసుకోండి. అండ్ పైన రైట్‌లో ఉన్న డన్ క్లిక్ చేయండి. రైట్ కార్నర్‌లో డన్ ఉంది కదా! సో, అది డన్ క్లిక్ చేస్తే ఆ రోల్స్ తీసేసుకుంటది. సో, మీకు ఏ లొకేషన్స్‌లో కావాలో యాడ్ చేసుకోవచ్చు.
అండ్ ఇక్కడైతే ఏరియా వైజ్‌గా ఉందండి. సో, మనది ఏసియా కింద వస్తది కాబట్టి నేను ఏషియా క్లిక్ చేస్తున్నాను. అండ్ స్టేట్ వైజ్‌గా అయితే ప్రెజెంట్ ఇవ్వలేదు. మనం తర్వాత సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, చూసారు కదా! ఇక్కడ హైదరాబాద్ ఏం లేదు. సో, ఏషియా క్లిక్ చేసి నేను మూవ్ అవుతున్నాను. సో, మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నారా అని చెప్పి అడుగుతది. సో, మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఓకే అయితే ఓకే చేయండి. అండ్ మీకు అలర్ట్స్ పంపించాలా ఈ జాబ్స్ నుంచి అన్నప్పుడు అడిగినప్పుడు ఓకే చేసుకోండి. అండ్ రిక్రూటర్స్‌కి మీ ప్రొఫైల్ షేర్ చేయొచ్చా అని అడిగితే అది కూడా ఓకే చేసేయండి. అండ్ మీరు ఎవరితోనైనా కనెక్ట్ అవ్వాలనుకుంటే ఇక్కడి నుంచి అవ్వచ్చు. నేనైతే ప్రెజెంట్ స్కిప్ కొడుతున్నాను. తర్వాత అయినా కనెక్ట్ అవ్వచ్చు కాబట్టి. సో, మన ప్రొఫైల్ అయితే క్రియేట్ అయిపోయిందండి. సో, మనకి ఇక్కడ సెర్చ్ బార్ ఓపెన్ అయింది కదా! సో, ఇక్కడ సెర్చ్ బార్‌లోకెళ్ళి మనం సెర్చ్ చేసుకోవచ్చండి మనకు కావాల్సింది. లైక్ మనం ఏ రోల్స్‌కి సెర్చ్ చేస్తున్నామన్నా ఆ రోల్స్ ఎంటర్ చేసుకోవచ్చు. లేదంటే కంపెనీ గురించి స్పెసిఫిక్‌గా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఆ కంపెనీకి గురించి సెర్చ్ చేయొచ్చు. లేదంటే మీకేదన్నా స్పెసిఫిక్ స్కిల్ ఉంది. సో, ఆ స్కిల్ నేమ్ ఇచ్చినా దాని రిలేటెడ్ జాబ్స్ మీకు ఇక్కడ ఓపెన్ అవుతాయండి. అండ్ లొకేషన్ కూడా మీరు ఇక్కడ హైదరాబాద్ ఇచ్చాను నేను ప్రెజెంట్ అయితే. సో, హైదరాబాద్‌లో నాకు పామ్‌కో విజిలెన్స్‌కి ఇన్ని రోల్స్ చూపిస్తున్నాయండి. సో, ఇక్కడ ఇంకా ట్యాబ్స్ ఉన్నాయి కదా! సో, ఏ డేట్‌లో పోస్ట్ చేశారు, పాస్ట్ 24 అవర్సా, పాస్ట్ మంత్‌లో పోస్ట్ చేసినవని కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మీకు మోర్ కావాలంటే ఇలా క్లిక్ చేసుకొని చూసుకోవచ్చండి. ఏ కంపెనీ కావాలి, ఏంటి అనేది, ఎక్స్‌పీరియన్స్ లెవెల్ ఏంటి, ఎంట్రీ లెవెల్ కానీ, ఇంటర్న్‌షిప్ కానీ, సో, అలా మీ రిక్వైర్మెంట్‌ని బేస్ చేసుకొని మీరు ఫిల్టర్ అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలా? లేకపోతే హైబ్రిడ్ మోడ్ కావాలా? మీకు డైరెక్ట్ ఆఫీస్‌దే ఆన్ సైటే కావాలా? అనేది కూడా మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. సో, మీకివి అర్థమైపోతాయండి. మీరు లైక్ ఫిల్టర్స్ అన్నీ ఒక్కొక్కటి చూసుకుంటే ఏం ఫిల్టర్ అనేది మీకు అర్థమైపోద్ది. సో, ఇప్పుడు చెప్పే పార్ట్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ప్రొఫైల్ అప్డేట్. ఇప్పటివరకు క్రియేట్ చేయడం ఏంటంటే అక్కడ ఆప్షన్స్ ఇస్తారు. మనం క్రియేట్ చేసుకుంటూ వచ్చేసాము. బట్ ఈ ప్రొఫైల్ అప్డేట్ ఏంటంటే ఈ హెడ్‌లైన్, అబౌట్ ఏదైతే ఉందో అది చాలా ప్రొఫెషనల్ వే‌లో చేసుకోవాలండి. సో, దాన్ని బట్టే మనం దేనికైనా జాబ్‌కి అప్లై చేసినప్పుడు కానీ, రిక్రూటర్స్ మన ప్రొఫైల్ చూసినప్పుడు కానీ, వాళ్ళకొక ఇంప్రెషన్ క్రియేట్ అవుతది కాబట్టి, సో, హెడ్‌లైన్ అవన్నీ జాగ్రత్తగా ఎడిట్ చేసుకోవాలి. సో, ఇక్కడ మనం ప్రొఫైల్ మీద క్లిక్ చేశాక మనకిక్కడ ఉంది కదా! సో, ప్రొఫైల్ క్లిక్ చేసుకుంటే మనకిక్కడ హెడ్‌లైన్ కనిపిస్తుంది కదా! నేనిక్కడ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అండ్ ప్యాషనేట్ అబౌట్ కోడింగ్ అని పెట్టాను కదా! సో, అలా. సో, మీరు అది ఎలా చేసుకోవాలంటే ఇక్కడ పెన్సిల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీకిక్కడ అన్ని డీటెయిల్స్ వస్తాయండి. ఇక్కడ హెడ్‌లైన్ అండ్ ఇండస్ట్రీ ఏంటి, ఇలా మీ లొకేషన్ ఏంటి, ఇవన్నీ కాంటాక్ట్ ఇన్ఫో ఏంటి. సో, మీరు కాంటాక్ట్ ఇన్ఫో లైక్ కస్టమ్ మేడ్ యూఆర్ఎల్ చేసుకోవాలంటే ఇక్కడ ఎడిట్ కాంటాక్ట్ ఇన్ఫో చేసుకోవచ్చండి. అండ్ ఈ చేంజెస్ అన్నీ చేసేసాక సో, ఇక్కడ సేవ్ క్లిక్ చేయండి. సేవ్ అయిపోద్ది. అండ్ తర్వాత మీ అబౌట్‌లోకొచ్చేసి ఇక్కడ అబౌట్‌లో అండి. సో, యాజ్ ఎ ఫ్రెషర్‌గా మనం ఒక మోటివేటెడ్ యాస్పైరింగ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్యాషనేట్ అబౌట్ కోడింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అని పెట్టుకున్నాం. అండ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ విత్ స్ట్రాంగ్ ఫౌండేషన్ ప్రోగ్రామింగ్ అని పెట్టుకున్నాం. అండ్ ఈగర్ టు లెర్న్ అండ్ గ్రో అండ్ ఇన్ టెక్ ఇండస్ట్రీ అని పెట్టుకున్నాం. సో, అలా పెట్టుకోండి మీరు. మంచి ప్రొఫెషనల్‌గా పెట్టుకోండి. ఒకవేళ మీకు అంత ఇదిగా పెట్టుకోవడం రాదు అనుకుంటే మీరు చాట్‌జీపీటీ అలా యూజ్ చేసుకోవచ్చండి. నో ప్రాబ్లమ్. సో, చాట్‌జీపీటీలో మీకు తెలిసిన వేలో మీరు వర్డ్స్ ఇస్తే అది మీకు కస్టమైజ్ చేసేసి ఇస్తదండి. మీరు బ్యూటిఫై చేసుకోవచ్చు. అలా నీట్‌గా చాట్‌జీపీటీ మీకు ఇచ్చేస్తది. సో, అది ఇక్కడ డైరెక్ట్ పెట్టేయండి. సో, పెట్టేసి సేవ్ చేసేసుకోండి. అలాగే మీ స్కిల్స్ అన్నీ ఇక్కడ యాడ్ చేసేయండి. సో, అలా అయితే మీరు నీట్‌గా ఆర్గనైజ్ చేసుకోండి మీ ప్రొఫైల్‌ని. అండ్ మీరు ఇంకా ఏదైనా సెక్షన్స్ యాడ్ చేయాలి అనుకుంటుంటే ఏదైనా పొజిషన్ కానీ, ఏదన్నా స్కిల్స్ కానీ ఇక్కడ కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో, అలర్ట్స్ అవన్నీ యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఇవంతా నీట్‌గా పెట్టుకోండి. అండ్ మనం ఒక జాబ్ గురించి అయితే సెర్చ్ చేద్దామండి. ఎలా అప్లై చేయాలి అనేది. సో, డ్రగ్ సేఫ్టీ స్పెషలిస్ట్ ఉంది. సో, ఫార్మకోవిజిలెన్స్ స్పెషలిస్ట్. సో, డ్రగ్ సేఫ్టీ మెడికేషన్ నుంచి చూసుకుందామండి. సో, నేను ఇక్కడ అప్లై క్లిక్ చేశాను. సో, అప్లై షేర్ మై ప్రొఫైల్ అని ఉంది కదా! సో, మీరు షేర్ చేస్తే మీ ప్రొఫైల్ షేర్ అయిపోద్దండి. సో, నేను థాంక్స్ అనుకుంటే సో, ఇలా కెరియర్ వెబ్‌సైట్‌లోకెళ్ళి మనం అప్లై చేసుకోవచ్చండి. కొన్ని కంపెనీస్ ఇలా డైరెక్ట్ కెరియర్ ఫేస్‌లో నుంచి యాక్సెస్ తీసుకుంటాయి. కొన్ని కంపెనీస్‌కి డైరెక్ట్ ఇక్కడి నుంచి కూడా అప్లై అయిపోద్ది. సో, ఇది కూడా కంపెనీ కెరియర్ పేజ్‌కెళ్తుందండి. సో, అలా కొన్ని అయితే మనకి ఇక్కడ ఈజీ అప్లైలో వెళ్ళిపోతది. లైక్ ఇలా. సో, నెక్స్ట్ క్లిక్ చేసి మనం అడిషనల్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి మన రెజ్యూమ్ అప్లోడ్ చేసేసి ఇచ్చేయొచ్చండి.
సో, ఇలా అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు పర్టిక్యులర్‌గా ఒక కంపెనీ గురించి చూడాలనుకున్నా కూడా ఇక్కడ నుంచి చూడొచ్చండి. సో, టీసీఎస్ నేను సెర్చ్ చేసుకున్నాను కదా! సో, టీసీఎస్‌లో జాబ్స్ చూద్దాం. సో, ఇలా బోలెడన్ని జాబ్స్ ఉన్నాయి. సో, నాకైతే ఎక్స్‌పీరియన్స్ లెవెల్ చూస్ చేసుకోవాలి. ఇంటర్న్‌షిప్, ఎంట్రీ లెవెల్, అసోసియేట్ లెవెల్‌లో చూస్ చేశానండి. ఓన్లీ 8 పొజిషన్సే ఉన్నాయి. అండ్ నాకు కావాల్సిన లొకేషన్ కూడా చూస్ చేస్తాను. సో, బెంగుళూరు, హైదరాబాద్, ముంబై, చెన్నై ఇలా 4 లొకేషన్స్‌లో 639 ఉన్నాయండి. సో, మీరు ఏ రోల్ ఇంట్రెస్టెడ్ ఉంటే ఆ రోల్‌కి ఇక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు. సో, ఇలా చెప్పుకుంటూ పోతే లింక్డ్ఇన్ ఇంకా చాలా ఉన్నాయండి. ఫస్ట్ లెవెల్ కనెక్షన్, సెకండ్ లెవెల్ కనెక్షన్, థర్డ్ లెవెల్ కనెక్షన్స్ ఇవన్నీ ఏంటి అని ఇప్పటికే లాంగ్ వీడియో అయిపోయిందండి. సో, అందుకని ఇంకా ఎక్స్‌టెండ్ చేయట్లేదు. ఒకవేళ మీకేమన్నా డౌట్స్ ఉన్నట్టయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. అండ్ సో, మీ ప్రొఫైల్‌నయితే కంటిన్యూయస్‌గా అప్డేట్ చేస్తూ ఉండండి. లైక్ ఉన్న కంటెంట్‌నైనా అప్డేట్ చేసి సేవ్ చేయడం అలా చేయండి. అదే ఎలా అంటే అప్పుడు మీ ప్రొఫైల్ యాక్టివ్‌గా కనిపిస్తది. సో, ఎక్కువ జాబ్ సెర్చెస్‌లో రిక్రూటర్స్ సెర్చ్ చేసినప్పుడు మీ ప్రొఫైల్ లైక్ ఎక్కువ కనిపించడానికి ఛాన్సెస్ వస్తాయి. అండ్ వీడియో ఎలా ఉందో మీ ఓవరాల్ ఒపీనియన్ చెప్పండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్.